ఈరోజు మనం పైథాన్ డే 7 వీడియో గురించి చూద్దాం. డేటా టైప్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ వెరీ ఇంపార్టెంట్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? Data types is that to allocate the sufficient amount of memory space in the main memory of computer for storing the inputs laterals data. మనం డేటాని మెయిన్ మెమరీలో స్టోర్ చేసుకోవడానికి డేటా టైప్స్ అనేవి ఉపయోగపడతాయి. మెయిన్ మెమరీ కంప్యూటర్ మెమరీలో డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటా టైప్స్ అనేవి ఉపయోగపడతాయి. We have 14 data types in Python programming. There are classified into 6 categories. వాటిని 6 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 14 డేటా టైప్స్ని. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్, సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్, లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, సెట్ కేటగిరీ డేటా టైప్స్, టిక్డ్ కేటగిరీ డేటా టైప్స్, నన్ టైప్ కేటగిరీ డేటా టైప్స్. ఫస్ట్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, నాట్ బూలియన్. బూల్ పైథాన్లో వచ్చేసి బూల్ అని కాల్ చేయాలి, బూలియన్ అనకూడదు. సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్. ఎస్టీఆర్, బైట్స్, బైట్ అరే, రేంజ్, బైట్స్ ఎస్, బైట్ అరే, నో ఎస్, బైట్ అరే, రేంజ్. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్. లిస్ట్, టపుల్. సెట్ కేటగిరీ డేటా టైప్స్. సెట్, ఒరిజిన్ సెట్. డిక్ట్ కేటగిరీ డేటా టైప్స్. డిక్ట్. నన్ టైప్ కేటగిరీ డేటా టైప్స్. నన్. దీస్ ఆర్ 6 కేటగిరీస్. ఇంట్ వీటి గురించి డీటెయిల్గా అనదర్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ లిటిల్ ఎగ్జాంపుల్. ఇంట్ వచ్చేసి ఏజ్ ఈక్వల్ టు 21, ఇది ఇంట్. ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ 21.2. బూలియన్ ట్రూ. కాంప్లెక్స్ 2 + 3j. 2 ఈజ్ మేజర్, 3 ఈజ్ మైనర్. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్, ఇమాజినరీ అని కాల్ చేస్తారు కాంప్లెక్స్లో. సీక్వెన్స్ కేటగిరీ. ఎస్టీఆర్ ఇక్కడ స్ట్రింగ్ అని కాల్ చేయకూడదు, ఎస్టీఆర్ అనే కాల్ చేయాలి. పైథాన్ డేటా టైప్స్లో స్ట్రింగ్ వాల్యూని ఎస్టీఆర్ అనే కాల్ చేయాలి, స్ట్రింగ్ అనకూడదు ఇక్కడ. బైట్స్, బైట్ అరే, రేంజ్. వీటి గురించి డీటెయిల్స్గా అనదర్ వీడియోస్లో చూద్దాం. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్. ఫస్ట్ వచ్చేసి ఇంట్ గురించి చూద్దాం. ఇంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇంట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇంట్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫండమెంటల్ డేటా టైప్స్. int is a fundamental data type. The int data type is to store the following. int data types మనం స్టోర్ చేయాల్సిన డేటా: ఇంటీజర్ డేటా, బైనరీ డేటా, ఆక్టల్ డేటా, హెక్సాడెసిమల్ డేటా. ఒక లిటిల్ కంప్యూటర్ ఎగ్జాంపుల్. పైథాన్ ఇన్స్ట్రక్షన్స్ అవుట్పుట్ ఎలా ఇస్తుందో సిస్టంలో ఎంటర్ చేయగానే a ఈజ్ ఈక్వల్ టు 10. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ కామా ఐడి ఆఫ్ ఏ. దీని వాల్యూని, దాని టైప్ని, దాని ఐడిని ప్రింట్ చేయమని అడుగుతున్నాం సిస్టమ్ని. అదేమిస్తుంది? వాల్యూ 10, టైపు క్లాస్ ఇంట్, ఐడి సమ్ ఐడి, రిఫరెన్స్ ఐడి. ఇది పైథాన్ ఇన్స్ట్రక్షన్స్ అవుట్పుట్, పైథాన్ ఇచ్చిన అవుట్పుట్ ఇది. ఇంటీజర్ డేటా అంటే 1 2 3 4 5 0 to 9. బేస్ వచ్చేసి 10. బైనరీ డేటా అండర్స్టాండబుల్ బై ది ఓఎస్ అండ్ ప్రొసెసర్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. బైనరీ డేటా జీరోస్, వన్స్. ఇది ఓఎస్ అనేది అండర్స్టాండ్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యి రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. అసలు ఓఎస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ బిట్వీన్ ది ప్రోగ్రామ్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓఎస్ డెఫినేషన్ వచ్చేసి ప్రోగ్రామ్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్ఫేస్. డేటా కంటైన్స్, బైనరీ డేటా కంటైన్స్ ఫాలోయింగ్ డిజిట్స్ 0 1. బేస్ వచ్చేసి 2 1 2 బేస్ 2. ఎగ్జాంపుల్ 0 స్మాల్ b ఆర్ 0 క్యాపిటల్ B. సేమ్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు డేటా అనేది. బైనరీ డేటా. ఆక్టల్ డేటా యూజ్డ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ 8086 డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు ఈ ఆక్టల్ డేటాని. డేటా కంటైన్స్ ఫాలోయింగ్ 0 digits 0 1 2 3 4 5 6 7.
బేస్ వచ్చేసి 8. ఎగ్జాంపుల్ 0 స్మాల్ ఓ ఆర్ 0 క్యాపిటల్ ఓ సేమ్ ఎలా అయినా ఎంటర్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి ఇంట్. ఇంకా హెక్సాడెసిమల్ గురించి చూడాలి. దీని తర్వాత వీడియోలో హెక్సాడెసిమల్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ ఇంట్. డిఫైన్డ్ క్లాస్ ఫండమెంటల్ డేటా టైప్. ఇంట్ డేటా టైప్ స్టోర్ ది ఫాలోయింగ్ ఇంటీజర్ డేటా, బైనరీ డేటా, ఆక్టల్ డేటా, హెక్సాడెసిమల్ డేటా. ఇది ఇన్స్ట్రక్షన్స్ అవుట్పుట్, పైథాన్ అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇది డే 7 పైథాన్ వీడియో. ఇక్కడ నుంచి అన్ని ఇంపార్టెంటే, కొంచెం కేర్ఫుల్గా వినాలి. డేటా టైప్స్ వస్తేనే మనకి పైథాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ డేటా టైప్స్ గురించి చెప్పాలంటే ఒక మినిమం 30 వీడియోస్ పడుతుంది. నేను ఇంకా డీటెయిల్గా ఏమి చెప్తాను, కానీ కాలేజెస్లో 1-2 పేజ్లో చెప్పేసి డేటా టైప్స్ అయిపోయినాయని చెప్తారు. అదంతా ఎగ్జామ్ సెక్షన్ వాటికి. ఇదంతా ఇండస్ట్రియల్ లెవెల్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.